ప్రభునామ స్తోత్రములు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. ఈరోజు మనం ధ్యానించబోయే విషయము ప్రకటన గ్రంథంలో నుంచి సూర్యుని ధరించుకున్న స్త్రీ. ఈ స్త్రీ గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. చూడండి, ప్రకటన గ్రంథం అనేసరికి జనులు ఏంటంటే దాన్ని చదవడానికి కానీ, దాని గురించి ఆలోచించడానికి కానీ, దాని గురించి వివేచించడానికి కానీ ఆలోచిస్తారు. కానీ దేవుడు మనకు బయలుపరిచినప్పుడు ప్రతిదీ మనకి క్షుణ్ణంగా అర్థమవుతుంది. దాన్ని క్షుణ్ణంగా మనం అర్థం చేసుకోగలం. సరే, వాక్యంలోనికి వెళ్లే ముందు చిన్న బ్రీఫింగ్. ప్రకటన గ్రంథంలో 4 స్త్రీలు ఉన్నారు. 4 స్త్రీల్లో పెళ్లి కుమార్తె స్త్రీ, సూర్యుని ధరించుకున్న స్త్రీ, యెజబెలు వంటి స్త్రీ, తర్వాత వేశ్య అయిన స్త్రీ. వీరందరిలో మనం ఈరోజు ధ్యానించుకోబోయే స్త్రీ ఎవరంటే సూర్యుని ధరించుకున్న స్త్రీ. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో నేను చదువుతాను చూడండి. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకునే యొక్క స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు కుమారుని కననై ఉండెను. చూడండి, ఈ స్త్రీ గురించి మనం ఆలోచించినట్లయితే ఈమె సూర్యుని ధరించుకున్నది, ఈమె చంద్రుడి మీద నిలబడింది, ఈమె నక్షత్రములను కిరీటంగా ధరించుకొని ఉన్నది. ఇంకా కిందికి వెళ్తే ఎర్రని మహాఘట సర్పము మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ ఎర్రని మహాఘట సర్పము ఇంకో సూచన మనకు కనబడుతుంది. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములు ఉండెను. దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. దాని తోకతో ఆకాశ నక్షత్రంలో 3వ భాగమును ఈడ్చుచుండెను. ఎర్రని మహాఘట సర్పము, 7 తలలు 10 కొమ్ములు. ఈ తలలు ఆలోచనకు సూచనగా ఉంది. ఈ కొమ్ములు అధికారమునకు సూచనగా ఉన్నాయి. దాని తోకతో ఆకాశ నక్షత్రంలో 3వ భాగమును ఇచ్చి భూమి మీద పడవేసెను. కననయ్యున్న ఆ స్త్రీ కనిన కుమారుని కనగానే ఆమె శిశువును మింగివేయాలని ఆ ఘటసర్పము స్త్రీ ఎదుట నిల్చుండెను. స్త్రీని మనం చూసాం. ఇప్పుడు ఘటసర్పం చూపిస్తుంది. ఘటసర్పం ఏం చేస్తుందంటే దానికి 7 తలలు 10 కొమ్ములు. ఈ 7 తలలు 10 కొమ్ములు గల ఈ ఘటసర్పం ఏం చేస్తుందంటే తోకతో ఆకాశ నక్షత్రంలో 3వ భాగంలో ఇచ్చి భూమి మీద పడవేస్తుందట. తర్వాత ఇది స్త్రీకి ఎదురుగా నిలబడి ఏం చూస్తుందంటే ఎప్పుడైతే స్త్రీ కంటాదో కనగానే ఆమె యొక్క శిశువుని మింగివేయాలనే ఆశతో ఎదురు చూస్తుంది. ఘటసర్పం చేస్తున్న పనులు 2. ఒకటి, శిశువుని కననై ఉన్న శిశువుని మింగేయాలని చూస్తుంది. రెండోది ఏంటంటే తోకతో నక్షత్రంలో 3వ భాగాన్ని ఈడ్చివేస్తుంది. అయితే తర్వాత జరిగేదంటే స్త్రీ శిశువును కనగానే, ఎప్పుడైతే స్త్రీ శిశువును కనగానే శిశువు దేవుడి సన్నిధికి కొనుక్కోబడ్డాడట. శిశువు దేవుని సన్నిధికి కొనుక్కోబడ్డాడు. కొనుక్కోబడిన తర్వాత ఏంటంటే ఈ ఘటసర్పము కొనుక్కోబడిన ఈ శిశువు పక్షంగా దేవుని యొక్క దూతలతో యుద్ధం చేయడానికి బయలుదేరి దూతలతో యుద్ధం చేసి ఓడిపోయి పడిపోతాడు. ఎప్పుడైతే పడిపోగానే ఏం చేస్తాడంటే కనిన స్త్రీని బాధ పెట్టాలని, కనిన స్త్రీని వేదనకు గురి చేయాలని ఏం చేసిందంటే భూమి మీద పడి ఆమె వెంట పడడం మనకు చూడగలుగుతున్నాం. ఎప్పుడైతే ఆమె వెంట పడ్డారో ఈమె ఏం చేసిందంటే అడవిలోనికి వెళ్ళిపోవడానికి ఈమెకి 2 రెక్కలు ఇవ్వబడ్డాయట. ఈ 2 రెక్కలతో ఆమె అడవిలోకి ఎగిరిపోయి, పక్షి వల్ల ఎగిరిపోయి అడవిలో దాక్కుంది. ఎప్పుడైతే అడవిలోకి దాక్కుందో చూడండి, సర్పము అడవిలోకి వెళ్ళలేకపోవడం అంటూ లేదు. కానీ ఇక్కడ చూస్తే ఏంటంటే సర్పం అక్కడికి వెళ్ళలేక ఏంటంటే ఆమెను మింగివేయాలని, లేకపోతే ఆమెను నాశనం చేయాలని తన నోట్లోంచి విస్తారమైన ప్రవాహ జలాలు పంపించి ఆమెను నాశనం చేయాలని ప్రయత్నించింది. ఎప్పుడైతే అలా ప్రయత్నించిందో సర్పం నోట్లోంచి విస్తారమైన ప్రవాహ జలాలు వచ్చాయి, ఆమెను వెంబడిస్తున్నాయి. కానీ ఎప్పుడైతే ఈ ప్రవాహములు వెళ్తున్నాయో భూమి అట నోరు తెరిచి ఆ ప్రవాహ జలములు మింగివేసి ఆ స్త్రీకి సహకారిగా అవి ఉండడం కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే ఇదంతా జరుగుతుందో ఆ ఘటసర్పం మహా ఉగ్రత కలిగి సముద్రం ఒడిన నిలబడట ఈ అధ్యాయం అంతట్లో మనము చూడగలుగుతున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్త్రీ ఎర్రని మహాఘట సర్పము. స్త్రీ ఎవరిని సూచించుచున్నదంటే ఇశ్రాయేల్ యొక్క సంతానాన్ని సూచిస్తుంది. ఇశ్రాయేల్ని సూచించుచున్నది. కననై ఉన్న స్త్రీ ఇశ్రాయేల్ జాతిని సూచించుచున్నది. ఈమె ఎలాగుందంటే సూర్యుని ధరించుకున్నది. వస్త్రమే సూర్యుడు.
ఈమె వస్త్రమే సూర్యుడు, ఈమె తల మీద, ఈమె శిరస్సు మీద ఏంటంటే 12 నక్షత్రంలో కిరీటం ఉంది. ఈమె పాదములు దేని మీద మోపబడి ఉన్నాయంటే చంద్రుడి మీద మోపబడి ఉన్నాయి. గమనించండి, ఇక్కడ సూర్యుని గురించి మనం విషయం తెలుసుకుందాం, స్త్రీ గురించి కూడా విషయం మనం తెలుసుకుందాం. ఈ స్త్రీ ఎవరు అంటే ఇశ్రాయేల్ జాతి అని చెప్పి, ఇశ్రాయేల్ జాతి అనే దానికి మనం రుజువు ఏంటంటే యెషయా గ్రంథం 54వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్టయితే ఇశ్రాయేల్ జాతిని తనకి భార్యనిగా చేసుకున్నట్టు అక్కడ దేవుడు బయలుపరుస్తున్నాడు. కాబట్టి ఇక్కడ స్త్రీ అంటే దేవుని యొక్క జనాంగమైన ఇశ్రాయేల్ని సూచించున్నది. ఇందులో ఆమె శిరస్సు పైన 12 నక్షత్రములు ఏక్యం మనం ఆలోచించినట్టయితే ఈ 12 నక్షత్రములు ఇశ్రాయేల్ యొక్క 12 గోత్రములను సూచించుతున్నది. సో ఈ 12 నక్షత్రములు అంటే ఇశ్రాయేల్ 12 గోత్రములను సూచించుతున్నది. ఇది ఎక్కడ ఉందంటే ఆదికాండం 37వ అధ్యాయం 9వ వచనంలో మనం చూడగలం. ఆదికాండం 37వ అధ్యాయం 9వ వచనంలో అక్కడ యోసేపు కలగంటాడు. యోసేపు కలిగి అందులో 12 నక్షత్రాలు సూర్యచంద్రులను చూస్తున్నాం. సో కారణం శిశువు ఎవరు అంటే 1,44,000 ఇశ్రాయేల్ ప్రథమ సంతానం అంటే ఏర్పరచబడిన వారు, దేవుడు రాజ్యంలో చేరుటకు యోగ్యులనుగా దేవుడు ఏర్పరచుకున్న వారు. సో 1,44,000 ఏర్పరచబడిన ఈ జనాంగము పుడితే కానీ దేవునికి ఉద్దేశం నెరవేరదు. కాబట్టి దేవునికి ఉద్దేశం నెరవేరాలంటే శిశువు పుట్టాలంటే నొప్పులు భరించాలి. చూడండి, ఇశ్రాయేల్ జాతికి ఏంటంటే శిశువు రావాలంటే నొప్పి భరించాలి. కాబట్టి ఆమె నొప్పి భరిస్తుంది. ఈ నొప్పి ఏంటంటే ఆ దినములలో అంత్యక్రీస్తు, ఆ దినంలో సాతానుడు దేవుని బిడ్డలకు కలిగించబోయే శ్రమలు, దేవుని బిడ్డలకు కలిగించబోయే ఇబ్బందులు, దేవుని బిడ్డల పట్ల చూపించబోయే, దేవుని బిడ్డలకు గురి చేయబోయే సమస్యలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, ఇవన్నీ ఆమె ప్రసవ వేదనలకు సూచనలుగా మనకు కనిపిస్తున్నాయి. గమనించండి, ఇవి ఎందుకు ఈ ప్రసవ వేదన పడాలి, ఎందుకు ఈ సమస్యలను ఎదుర్కోవాలి, ఎందుకు ఈ కష్ట నష్టములను ఓర్చుకోవాలి అంటే కేవలము శిశువుకు రావాలి, శిశువు జన్మించాలి. శిశువు జన్మిస్తే కానీ ఆమెకు జీవితములకు అర్థము లేదు. దేవుడు ఇశ్రాయేలును ఎందుకు ఏర్పాటు చేసుకున్నంటే తన స్వకీయ జనముగా తన రాజ్యంలో చేర్చుకొని తన సన్నిధిలో వారితో సంతోషించడానికి వారిని తన రాజ్యంలో చేర్చుకుంటూ ఏర్పాటు చేసుకున్నాడు. కానీ అయితే వారికి తిరుగుబాటును బట్టి, వారి నిర్లక్ష్యం బట్టి దేవుని సన్నిధిని, దేవుని సహవాసాన్ని కోల్పోయారు. తత్కారణంగా వారు అనుభవించవలసినంత అనుభవించారు. కానీ ఇప్పుడు మరలా దేవుడు ఇచ్చిన అవకాశాన్ని చేయి విడుచుకోకూడదు, పోగొట్టుకోకూడదు. కాబట్టి ఇశ్రాయేల్ జాతి ఈ శ్రమలు అనుభవించాల్సిందే. ఇశ్రాయేల్ జాతి ఈ శ్రమలు అనుభవిస్తేనే ఆ ప్రధాన సంతానం దేవుడి సన్నిధిలోకి చేరగలరు. కాబట్టి సాతానుడు ఎన్ని శోధనలు పెట్టినా, సాతానుడు ఎన్ని కష్టములు పెట్టినా, అంత్యక్రీస్తు ఎన్ని సమస్యలకు గురి చేసిన, అంత్యక్రీస్తు ఎన్ని ఇబ్బందులకు గురి చేసిన, సమాజంలో సమాధానం లేకపోయినా, సమాజంలో నెమ్మది లేకపోయినా, ఏ విధమైన పరిస్థితులైనా సరే ఈమె చేస్తుంటే నొప్పులన్నింటినీ తాడుతుంది. ఎందుకంటే శిశువుకు రావాలి. కాబట్టి ఈ నొప్పులు దీనికి సూచనగా ఉన్నాయంటే అంత్యక్రీస్తు పరిపాలనలో ఇశ్రాయేల్ జనాంగమును కలగబోయే, దేవుని యొక్క జనాంగములకు కలగబోయే సమస్యలకు, శోధనలకు, కీడులకు, నష్టములకు, అపాయములకు సాదృశ్యములు కనబడుతున్నాయి. అయితే ఈ కాలము పరిపూర్ణమైనప్పుడు ఎప్పుడైతే మీ నొప్పులు పుడితే ప్రసవ సమయం వచ్చిందో, ప్రసవ సమయం వచ్చినప్పటికీ స్త్రీ శిశువుని కనింది. స్త్రీ శిశువుని ఎప్పుడైతే కనిందో, కనగానే శిశువు వెంటనే పరలోకానికి కొనుక్కోబడ్డాడట. శిశువు పరలోకానికి కొనుక్కోబడ్డాడంటే శిశువు వెళ్ళిపోలేదు, శిశువుని ఎవరో తీసుకెళ్ళలేదు, కానీ పరలోకానికి కొనుక్కోబడ్డాడు. ఇదే దేవుని రాకడలో ఎత్తబడే విధానం. దేవుడి రాకడలో మనుషులు చనిపోవడం, లేకపోతే మనుషులు రకరకాలైపోడు కాదు. దేవుడి రాకడలో ఎత్తబడిపోతారు, కొనిపోబడతారు. కాబట్టి ఇక్కడ చూపిస్తుందంటే కొనిపోబడ్డారని చెప్పాడు. సో దేవుని రాకడ అక్కడ మనం చూడగలుగుతున్నాం. గమనించండి, ఘటసర్పం ఏం చేస్తుందంటే శిశువుని మింగాలని ఎదురు చూస్తుంది. కానీ మింగే యోచన కలిగి ఉన్న ఘటసర్పం మింగడానికి ప్రయత్నించే లోపలే శిశువు పుట్టడం, శిశువుని కొనుక్కోబడ్డం జరిగింది. కోపముతో మండిపోచు కనిన స్త్రీని ఇప్పుడు మింగాలని, లేకపోతే కనిన స్త్రీని ఇప్పుడు హింసించాలని, బాధించాలని స్త్రీ వెంట పడడం ప్రారంభించాడు. ఈ స్త్రీ వెంట పడడం ఎప్పుడైతే ప్రారంభించాడు, స్త్రీ ఏం చేసిందంటే దేవుడు ఏర్పాటు చేసే స్థలంలోకి పారిపోవడానికి ఆమెకు రెక్కలు ఇవ్వబడినట్టు మనం చూడగలుగుతున్నాం. ఓకే, ఈ స్త్రీ విషయము, కనిన శిశువు విషయం మనం ఆలోచించాం. ఇప్పుడు ఘటసర్పం విషయంలోకి వచ్చేసరికి ఘటసర్పం ఎర్రని ఘటసర్పం. చూడండి, ఈ ఘటసర్పము రంగే ఎరుపు. ఈ ఎరుపు అన్నది ప్రమాదమునకు సూచనగా ఉంది. ఎరుపు అనేది రక్తమునకు సూచనగా, అంటే క్రూరత్వమునకు ఇది సాదృశ్యంగా ఉంది. సో అంత్యక్రీస్తు పాలన అంటే క్రూరత్వంతో ఉంటుంది. రెండోది, ఈ ఘటసర్పమునకు 10 కొమ్ములు 7 తలలు మనం చూడగలుగుతాం. ఈ 10 కొమ్ములు 7 తలలను మనం చూసినట్లయితే చూడండి, నేటి దినంలో ఇప్పుడు జరుగుతున్న విషయంలో అంటే గ్లోబలైజేషన్ అన్నదిగా, ప్రపంచీకరణ అనేది సిద్ధాంతం ప్రారంభమైంది. కానీ రాను ఏంటంటే ఒకే రాజ్యము, ఒకే మతము, ఒకే
సిద్ధాంతము రాబోతుంది. దీనికోసం ప్రణాళికలు ఇప్పటికే రచింపబడ్డాయి. ఇప్పటికే దాని గురించిన ఏర్పాట్లన్నీ జరిగిపోతున్నాయి. వన్ వరల్డ్ కాన్సెప్ట్ రాబోతుంది. ఒకే రాజ్యం, ఒకే ప్రపంచం అన్న సిద్ధాంతము రాబోతుంది. దీనికోసం ఏం జరుగుతుందంటే, గత పోయిన సంవత్సరంలో హాలెండ్లో దీనికోసం ఒక నిర్ణయం జరిగి సర్వమత సమ్మేళనం అనొక సిద్ధాంతం పెట్టి, దానికోసం అన్ని మతాలు ఒకటే అనొక సిద్ధాంతం తయారు చేయడానికి ఉద్దేశించారు. అయితే గత మే 14వ తారీఖున పోప్ ఫ్రాన్సిస్ ఏం చేశారంటే, సర్వమతం అన్ని మతాలు ఒకటే అని మత గురువులతో ఆల్రెడీ ఒప్పందం చేసుకున్న దాన్ని బట్టి మొన్న 14వ తారీఖుని, ఇవాళ 17వ తారీఖు, మొన్న 14వ తారీఖుని ఒప్పందాల మీద సంతకాలు చేశారంటే అన్ని మతాలు ఒకటే అన్నది క్రైస్తవ మత గురువు పోప్ సంతకం చేశారు. ఇప్పుడు పోప్కి ప్రపంచంలో క్రైస్తవ ప్రాతినిధ్యంలో ప్రథముడు కాబట్టి ఇప్పుడు పోప్ సంతకం పెట్టాడు. కాబట్టి పోప్ ఏం చేస్తున్నాడు, అన్ని మతాలు ఒకటే, అందరు దేవుళ్ళు ఒకటే అన్న సిద్ధాంతాన్ని ఎవరు తీసుకొచ్చారంటే దేవుని బిడ్డలకు ప్రథముడని చెప్పుకొని వచ్చిన ఈ పోప్ ఏం చేశారంటే దాని మీద సంతకం పెట్టి ఆ ఒప్పందాన్ని కూర్చారు. సో ఇప్పుడు జరగబోతుందంటే ప్రపంచీకరణ, వన్ వరల్డ్ నేషన్ అంటే ప్రపంచమంతటా ఒకటే, ప్రపంచమంతటికి ఒకటే ఆర్థిక వ్యవస్థ, ప్రపంచమంతటికి ఒకటే రాజకీయ వ్యవస్థ, ప్రపంచమంతటికి ఒకే మత సిద్ధాంతం. ఈ పరిస్థితి రాబోతుంది. దీనికోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎప్పుడైతే ఇది జరగగానే ప్రపంచమంతటా ఒకటే మతం ఉండాలి, ఒకటే ఆచారం ఉండాలి, ఒకటే పద్ధతి ఉండాలి. ఎవరైనా దీన్ని వ్యతిరేకిస్తే, లేకపోతే ఎవరైనా దీన్ని భంగపరిస్తే వాళ్ళు శిక్షకు పాత్రుడు. ఇది ఎప్పుడైతే ప్రపంచమంతటి ఒకటి ఎప్పుడైతే అవుతుందో చూడండి, ఎప్పుడైతే ప్రపంచీకరణ సిద్ధాంతం ప్రారంభమైందో ప్రపంచమంతా ఒక తాటి మీదకి వస్తుంది. ప్రపంచమంతా ఒక తాటి మీద వచ్చిన తర్వాత ప్రపంచమంతా ఒకే నాయకత్వంలో నడుస్తుంది. గమనించండి ప్రియులారా, ఎప్పుడైతే ఇది ప్రారంభమైందో ప్రపంచమంతటా ఒకటైనప్పుడు ఒకే నాయకుడు ఉండాలి, ఒకే అధిపతి ఉండాలి, ఒకడే నాయకుడిగా ఉండి నడిపించాలి. అయితే ఇక్కడ ఎప్పుడైతే ప్రపంచీకరణ ప్రారంభమైందో ప్రారంభంలో అంత్యక్రీస్తు మోసముతోనూ అన్యాయంతోనూ ప్రజలను పాలించడం ప్రారంభిస్తారు. కానీ ముందునే ఉన్నాడు. వెనక నుండి ఇశ్రాయేల్ దేశం ప్రపంచమంతటిని 10 భాగములుగా, 10 మండలములుగా విభజించి, 10 రీజన్స్గా విభజించి చేస్తుంటే 10 మంది అధిపతులను నియమిస్తారు. 10 మంది అధిపతులను నియమించి వీరికి అధికారం ఇస్తారు. వీరికి అధికారం ఇచ్చిన తర్వాత వీరు ఆయా ప్రాంతంలో వాళ్ళకి ఏర్పాటు చేసిన ఆ స్థలంలో వాళ్ళు పాలిస్తూ, వాళ్ళు నడిపిస్తూ, వారు నాయకులుగా చెల్లుబాటు అవుతారు. కానీ నిజాన్ని నాయకత్వం వారి చేతిలో ఉండదు. గమనించి అన్నిటికీ వెనక ఉండి నడిపించే వ్యక్తి ఎవరంటే అంత్యక్రీస్తు. ఈ అంత్యక్రీస్తు బయటికి రాడు, కేవలము ఈ 10 మందితో కార్యంలో జరిగించు ఉంటాడు. అయితే ఈ అంత్యక్రీస్తుకి ఆలోచనలు ఇవ్వడానికి ఆలోచనకర్తలు ఒక ఏడుగురిని ఇతను ఏర్పాటు చేసుకుంటాడు. ఈ 7 ఏం చేస్తారంటే అంత్యక్రీస్తుకి ఆలోచనలు చెప్పేవారిగా ఉంటారు. ఈ అంత్యక్రీస్తుకి ఆలోచనలు చెప్తుంటే వారి ఆలోచన బట్టి ఇతను వీళ్ళ ద్వారా ప్రజలను పాలించడం, వీళ్ళ ద్వారా ప్రజల మీద తన ఉద్దేశంలో రుద్దడం, ఇదంతా జరుగుతుంటుంది. ఇదే ఎర్రని ఘటసర్పములు గనక 7 తలలు 10 కొమ్ములు, 10 కొమ్ములు కొమ్ములు అధికారానికి సూచిస్తున్నవి, తలలు ఆలోచనలకు సూచిస్తున్నాయి. సో తలలు ఏంటంటే ఆలోచనకర్తలు, కొమ్ములు అధికారులు లేకపోతే అధిపతులు. గమనించండి, ఈ ఎర్రని ఘట సర్పం అంటే అంత్యక్రీస్తు. నిజానికి చేసేది అంత్యక్రీస్తు, కానీ క్రియలు జరిగిస్తున్న మాత్రం ఈ 10 మంది లేకపోతే 7. ఇది ఘట సర్పం. ఈ ఘట సర్పం ఏం చేస్తుందంటే ప్రప్రథమంగా ఇశ్రాయేలుని బాధ పెట్టాలి, ఇశ్రాయేలుని హింసించాలి, ఇశ్రాయేల్ జాతిని నాశనం చేయాలి అన్నది తన ఉద్దేశం. ఎందుకంటే ఇశ్రాయేల్ జాతిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఇశ్రాయేల్ జాతిని దేవుడి కోసం సొంతంగా సిద్ధపరచుకున్నాడు. ఆ జాతిని పాడు చేయాలన్నదే సాధారణ ఉద్దేశం. కాబట్టి ఈ జాతిని హింసించాలని, నాశనం చేయాలనుకున్నప్పుడు ఎప్పుడైతే ఇది ఇలా జరుగుతుందో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత్యక్రీస్తు గురించి మనం ఆలోచించినట్లయితే అంత్యక్రీస్తు శాంత కాముకుడిగా వచ్చి దేశంలో శాంతిగా పాలిస్తూ 3.5 సంవత్సరాలు పాలించిన తర్వాత తన వ్యక్తిత్వం బయటపడతాడని గత వీడియోలో మనం చూసుకున్నాం. ఈ 3.5 సంవత్సరాలు శాంతిగా పాలించిన తర్వాత ఏంటంటే 3.5 సంవత్సరాలు పూర్తి అయ్యేసరికి ఇతని రాజ్యము స్థిరపడిపోయింది. ఈ 10 మందితో రాజ్యము స్థిరపడిపోయింది. రాజ్యము ఒక త్రాటి మీదకి వచ్చింది. ప్రపంచమంతా ఒక త్రాటి మీదకి వచ్చింది, ఒక మాట మీదకి వచ్చింది, ఒక పద్ధతిలో నడుస్తుంది, ఒక ఉద్దేశము నెరవేరుతుంది.
అయితే ఎప్పుడైతే ఈ స్థితికి వచ్చిందో అప్పుడు అంత్యక్రీస్తు బయటపడడం ప్రారంభిస్తాడు. గమనించండి, ఇక్కడ రాజకీయ వ్యవస్థ ఉంది, ఆర్థిక వ్యవస్థ ఉంది, మతపరమైన వ్యవస్థ ఉంది. ఈ 3 వ్యవస్థలు కలిపి ఇంతవరకు 10 మంది పాలిస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తారంటే 3 వ్యవస్థలు కలిపి తను చేజెక్కించుకుంటారు. తన చేతిలో పెట్టుకొని తనే అన్నిటికీ అధిపతిగా ఉండి నడిపించడం అప్పుడు ప్రారంభం. ఎప్పుడైతే 3.5 ఏళ్ళు ఎప్పుడైతే జరిగిపోయిందో అప్పుడు కనలేని స్త్రీ కనడం ఉందే, అప్పుడు 1,44,000 మంది తర్వాత దేవుని కొరకు తన ప్రాణములను సమర్పించుకొని, దేవుని కొరకు తమ జీవితంలో సమర్పించుకొని, దేవుడి కోసం దేనినైనా సహించడానికి సిద్ధపడిపోయిన మిగతా జనులందరూ వారు తమ ప్రాణములను కూడా లెక్క చేయలేదని అదే అధ్యాయంలో కింద చూసినట్టు మనం ఉన్నాం. వీరిని దేవుడు తన యొద్దకు కొనిపోతాడు. ఎప్పుడైతే కొనిపోయాడో అప్పుడు ఈ అంత్యక్రీస్తు ఉద్దేశము ఇశ్రాయేలుని నాశనం చేయాలి కాబట్టి, అందులోంచి ప్రథములైన వారు వెళ్ళిపోయారు కాబట్టి అంత్యక్రీస్తు ఉగ్రుడైపోయి మిగిలిన ఉన్న ఇశ్రాయేల్ జాతిని హింసించడానికి ప్రారంభిస్తాడు. ఎప్పుడైతే హింసించడానికి ప్రారంభిస్తాడో వెంటనే ఆమెకు రెక్కలు ఇవ్వబడినట్టు చూస్తున్నాం. చూడండి, ఈమెకు రెక్కలు ఇవ్వబడడం అన్నది మనం ఆలోచించినట్లయితే గమనించండి, ఈమెకు రెక్కలు ఇవ్వబడడం అంటే ఏదో రెక్కలు రావడం మరొకటి కాదు. కానీ చూడండి, దాని అర్థం ఏంటంటే దేవుడు ఆమెకు సహకారి ఉండి ఆమెను తోడుకొని వెళ్ళిపోతాడు. అంటే అడవిలోకి వెళ్ళిపోవడానికి దేవుడు, అడవి అంటే దేవుడు ఏర్పాటు చేసే స్థలంలోకి వెళ్ళిపోవడానికి దేవుడు ఆవిడకి సహాయం చేస్తాడు. మనకు అర్థం అవ్వడానికి ఇశ్రాయేలుని ఐగుప్తులోంచి కనాను దేశంలో తీసుకెళ్ళడానికి దేవుడు ఏం చేశాడంటే అడవి గుండా ప్రయాణంలో అరణ్యం గుండా తీసుకుని పోతూ దేవుడు అన్నాడు, నేను వారిని నా రెక్కల మీద తోడుకొని వెళ్ళి ఉన్నానని దేవుడు చెప్తున్నాడు. ఇశ్రాయేలీ జనాంగాన్ని నేను నా రెక్కల మీద తీసుకుని వెళ్ళానని చెప్పి దేవుడు చెప్తున్నాడు. సో దీని అర్థం ఏంటంటే దేవుడు తన రెక్కల మీద లేకపోతే తన గుడారములో తన భద్రతలో నుంచి ఈమెను తీసుకొని ఈమె కొరకు ఏర్పాటు చేసిన స్థలములకు కొనిపోతాడు. ఎప్పుడైతే ఈమెకి ఏర్పాటు చేసిన స్థలంలోకి ఈమెను తీసుకొని పోయాడో దేవుడు, దాని అర్థం ఏంటంటే దేవుడు ఆమెకు తోడుగా ఉన్నాడు, దేవుడు ఆమెను నడిపిస్తున్నాడు, దేవుడు ఆమెతో సహవాసం చేస్తున్నాడు. ఆమె అంటే ఇశ్రాయేల్ జాతితో దేవుడు తోడు, ఇశ్రాయేల్ జాతికి దేవుడు తోడుకుంటాడు, ఇశ్రాయేల్ జాతిని దేవుడు కాపాడుతున్నాడు, ఇశ్రాయేల్ జాతితో దేవుడు సహవాసం చేస్తున్నాడు. అంత్యక్రీస్తు అంతకన్నా తక్కువ వాడే కాబట్టి, అంత్యక్రీస్తు దేవునికి కింద ఉన్నవాడే కాబట్టి స్త్రీ యొద్దకి అంటే ఈ ఇశ్రాయేలు మిగిలి ఉన్న ఇశ్రాయేల్ జాతి దగ్గరికి వెళ్ళడానికి శక్తి లేదు. కారణం అక్కడ దేవుడు ఉన్నాడు. అందువల్ల ఏం చేస్తుంటే తన నోటిలోంచి జల ప్రవాహములను విడిచినట్టు మనం చూడగలుగుతాం. ఈ వెడిబడిన జల ప్రవాహం ఏంటంటే చూడండి, అప్పటికి ప్రపంచమంతటి రాజకీయం ఒకటే రాజకీయ వ్యవస్థ కాబట్టి అప్పట్లో జనమును బట్టి చూసినట్లయితే వారి మీదకి జనములను పంపుతాడు, వారిని నాశనం చేయడానికి జనములను వారి మీదకి పంపుతాడు. మరొక విధంగా ఇశ్రాయేలు దేవుడిని తప్ప మరొక దేవుడిని ఎరుగారు. చూడండి, ఇశ్రాయేల్ జాతి పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు ప్రపంచంలో ఎన్ని దేశంలో ఎన్ని రకముల మతములు ఉన్నా సరే ఇశ్రాయేల్ జాతికి నాటికి నేటికి ఒకే దేవుడు. ఎన్నడూ ఆ దేవుడిని వాళ్ళు విడిచిన వారు కాదు. అందుకే దేవుడినే తన వస్త్రంగా, సూర్యుడిని తన వస్త్రంగా చూపించుకునేది కారణం ఏంటంటే ఒకే దేవుడిని ఆశ్రయించారు కాబట్టి ఆ దేవుడే వారికి రక్షకుడిగా ఉండి, ఆ దేవుడే వారికి నాయకుడిగా ఉండి, ఆ దేవుడు వారికి కాపరిగా ఉండి వారిని కాపాడుతూ నడిపిస్తున్నాడు. ఆ శ్రమంలో కూడా అలాగే నడిపిస్తున్నప్పుడు ఈ సాతాను ఉగ్రుడైపోయి ఏం చేసినట్టే నీళ్ళు ఎప్పుడైతే ప్రవాహం పంపించాడంటే జనములను ఎప్పుడైతే ప్రవాహం పంపించాడో, ఎప్పుడైతే దుర్బోధన వారికి వ్యతిరేకంగా పంపించాడో, దేవునికి వ్యతిరేకమైన బోధన ఎప్పుడైతే పంపించాడో ఈ వెళుతున్న నీరుని భూమి మింగివేసినట్టు మనం చూడగలుగుతాం. ఈ వెళుతున్న నీరుని భూమి మింగివేయడం ఏంటంటే గమనించండి, ఈ భూమి అనేది ఆమె ఎక్కడికి వెళ్ళిందంటే అడవిలో అరణ్యంలోకి వెళ్ళిపోయింది. అరణ్యంలోకి వెళ్ళిపోయిందంటే అరణ్యంలో లిటరల్గా అరణ్యంలో కాదు, అరణ్యంలోకి వెళ్ళిపోతే ఆమెకే ఉండదు, కానీ అన్య జనాంగంలోనికి దేవుడు పంపించేస్తాడు. కొంతమంది జనాంగంలోకి దేవుడు పంపించేస్తాడు. ఇశ్రాయేలు ప్రయాణం మధ్యంలో, మార్గ మధ్యంలో వారికి అనేకమైన రాజుల ద్వారా అనేకమైన రాజ్యంలో నుంచి వారికి కావాల్సిన ఆహారములను, రకరకాలైన వస్తువులను, వారికి కావాల్సిన ఇవులను అక్కడక్కడ దేవుడు ఏర్పాటు చేశాడు. అదేవిధంగా ఈమె కూడా అక్కడ ఏర్పాటు చేస్తాడు. అక్కడ ఏర్పాటు చేయబడిన జనాంగంలో ఏ జనంలోకి అయితే వెళ్ళిపోయారో ఆ జనములో వీరికి పోషణ దేవుడు ఏర్పాటు చేస్తాడు. అక్కడ ఉన్న జనులు వీరిని పోషించి, వీరిని భద్రపరిచి, వీరిని దాసి ఈ అంత్యక్రీస్తు ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి వీళ్ళకు వాడు సహకరిస్తుంటారు. ఎప్పుడైతే ఈ విధంగా జరుగుతుందో, ఎప్పుడైతే ఈ దుర్బోధకులని, ఎప్పుడైతే ఈ సైన్యమును ఇశ్రాయేలు మీదకి పంపిస్తారో అప్పుడు ఏం చేస్తారంటే ఎవరైతే వారిని కాపాడుతున్నారో వారు వీరుడు ఇశ్రాయేల్ ఈ అంత్యక్రీస్తు చేత పంపబడిన ఈ జనాంగము ఇశ్రాయేలు మీద ఏమి చేయకుండానట్టు వీరు అడ్డగించి ఇశ్రాయేల్ పక్షంగా వారితో
పోరాడి లేకపోతే వారిని అడ్డగించి వారి యొక్క ఉద్దేశంను నిరర్ధకం చేస్తారు. అంటే అంత్యక్రీస్తు యొక్క ఉద్దేశాన్ని వ్యర్థపరుస్తారు. అదే భూమి నీటిని మింగడం. ఘటసర్పం పంపిన నీరు ఏంటంటే శత్రు ఇశ్రాయేల్ జనాంగం మీద పంపబడిన శత్రు సైన్యం, ఇశ్రాయేల్ మీద పంపబడిన దుర్బోధ. అయితే వారి భూమి నెరవేర్చి మింగింది ఏంటంటే ఈ భూమి ఏంటంటే ఇశ్రాయేలుని దాచిన జనాంగమును ఇక్కడ భూమితో పోల్చబడింది. వాడు ఏం చేస్తారంటే వచ్చిన శత్రు సైన్యాన్ని అడ్డగిస్తారు, వచ్చిన దుర్బోధని వారు నిరర్థకం చేసి ఆ స్త్రీ అనబడిన ఇశ్రాయేల్ జాతిని కాపాడుతారు. గమనించండి, ఇది ఇక్కడ వరకు మనకు అర్థమైంది కదా. అయితే ఇప్పుడు ఈ ఘటసర్పం ఏం చేస్తుందంటే ఘటసర్పం ముఖంతో సర్పం మనకు కనిపించినప్పుడు మనం ఏం చేస్తుంటే సర్పం మనం చూసినప్పుడు మనం కాన్సన్ట్రేట్ చేసేది దాని బుర్ర అని. ఈ ఘటసర్పం ఎవరంటే ఈ ఘటసర్పం క్రియలు మనం ఆలోచించినట్లయితే భూమి పుట్టిన మొదలుకొని ఘటసర్పము తన కార్యం చేసుకుంటూ వస్తుంది. ఏదైనా తోటలో నుంచి ప్రారంభమైంది. ఏదైనా తోటలోని ఘటసర్పం వచ్చేసింది, కుయుక్తితో ప్రవర్తించడం ప్రారంభించింది. మొట్టమొదట హవ్వను మోసగించింది. ఈ ఘటసర్పం స్వభావమే మోసము, ఘటసర్పం స్వభావమే కపటము, ఘటసర్పం స్వభావమే అపవిత్రత. ఘటసర్పం గురించి రకరకాలైన పేర్లు బైబిల్లో మనం చూడగలుగుతున్నాం. సరే, ఇది అపవిత్రమైంది, వైర్యం కల్పించేది, రక్తం ఒలికించేది, ఇది ఘటసర్పం. ఘటసర్పం మనం చూసేసరికి మన దృష్టి ఎక్కడ పడుతుందంటే సర్పం యొక్క శిరస్సు మీద పడుతుంది. ఎందుకంటే అది కడిచేది నోటితోటి, దానిలోనే విషయం ఉంది. కాబట్టి మనిషి దృష్టి ఎప్పుడు శిరస్సు మీదే ఉంటుంది. ఇక్కడ చూపించిన ఘటసర్పం ఏం చేస్తుందంటే శిరస్సుని చూపిస్తూ కనని స్త్రీని మింగుతున్నట్టే చూపిస్తుంది. కానీ ఇదేం చేస్తుందంటే తోకతో నక్షత్రాలను లాగేస్తుంది. గమనించి చాలామంది మనం గమనించవలసిన విషయం అది. ఇది చేస్తుంది ఏంటంటే దృష్టి అయితే ఇక్కడే పెట్టింది. అంటే మనుషుల యొక్క దృష్టిని ఇక్కడే చూపిస్తుంది అనమాట. అంటే ఇశ్రాయేల్ జనాంగాన్ని మింగబోతుంది, తప్పించుకోవాలనే దృష్టి ఇక్కడే. మనిషి అంటే దృష్టి ఇక్కడే కేంద్రీకరించే విధంగా మనుషులు మోసగిస్తూ మోసంతో తన తోకతో నక్షత్రాలలో 3వ వంతు భూమి మీదకి లాగేస్తుందట. దీని అర్థం ఏంటంటే మోసకరమైన ప్రవర్తన, చూపించేది ఒకటి, చేస్తున్నది ఒకటి. నేటి దినములలో కూడా ఏం చేస్తుందంటే సాతాను ఏం చేస్తుందంటే భౌతికమైన విషయాలను చూపిస్తూ ఆత్మీయంగా మనిషిని దిగజారుస్తుంది. ఇదిగో నువ్వు ఈ పని చేస్తే తప్పు, సమాజంలో ఇది తప్పు అని చూపిస్తుంది. కానీ ఆత్మీయంగా నిన్ను కృంగదీసేస్తుంది, ఆత్మీయమైన స్థితిలో నిన్ను దిగజార్చేస్తుంది, ఆత్మీయమైన ఆలోచనలలో నిన్ను పడగొట్టేస్తుంది. సాతాను ఎప్పుడు కుయుక్తితో ప్రవర్తిస్తుంది. అది క్రైస్తవ జనాంగమైన ప్రతి ఒక్కరు గ్రహించవలసిన విషయం. కాబట్టి ఈ సాతాను ఏం చేస్తుంది, మోసకరంగా ప్రవర్తిస్తుంది. అందుకే చూడండి 2వ పేతురు పత్రికలో అందరూ ఏమంటే మీ శత్రువు అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదినా అని చూస్తున్నాడు. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ ప్రకటనలో కూడా ఎప్పుడైతే త్రోసివేయబడతాడా ఎవరిని మింగాలి, ఇక్కడ నాకు సమయం కొంచెమే ఉంది, ఇక్కడ నాకు సమయం లేదు అని సాతాను ఏం చేస్తుందంటే ఎవరిని మింగాలా అని తను క్రూరముగా ఎదురు చూస్తున్నాడు. చూడండి గర్జించే సింహం యొక్క స్వభావం ఏంటంటే సింహం యొక్క స్వభావం ఏంటంటే చీల్చడమే దాని స్వభావం. కానీ అక్కడ పేతురుపత్రిక ఏం చెప్తున్నట్టే గర్జించే సింహం వలె ఎవరిని మృంగుదినా అని చూస్తుంది. మృంగే స్వభావం పాముది, సింహం స్వభావం చీల్చేది. ఇక్కడ సింహాన్ని చూపిస్తున్నాడు కానీ స్వభావం పాముది చూపిస్తున్నాడు. అంటే ఇక్కడ కూడా కపటమైన వేషధారణ మనం వాక్యంలో మనం చూస్తాం. సాతాను ఎప్పుడు అపవాది ఎప్పుడు మోసకారి, కపటమైన వాడు, అన్యాయం చేసేవాడు, క్రూరత్వం వెళ్ళగక్కేవాడు. సో ఇక్కడ శిశువుని కనాలని శిశువుని మింగాలని చూపిస్తున్నాడు కానీ నిజానికి నక్షత్రాలని కిందకి ఇచ్చేస్తున్నట్టు. ఎవరు ఈ నక్షత్రములు అని మనం ఆలోచించగలిగినట్టు. ఈ నక్షత్రములు దానియేలు గ్రంథం 12:3 మనం చూసినట్లయితే, దానియేలు గ్రంథం 12:3 మనం చూసినట్టు ఇక్కడ ఉంది, రక్షింపబడినట్లు ఎందరైతే అనేకులను నీతి మార్గంలోనికి నడిపిస్తారో, అంటే దేవుని మార్గంలోనికి ఎందరైతే అనేకులను నడిపిస్తారో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు అని చెప్తున్నారు. అంటే దేవుని భక్తులైన వారు, దేవుని కొరకు జీవిస్తూ అనేకులను దేవుని తిప్పుతున్న వీరందరూ ఏంటంటే నక్షత్రాన్ని పోలివారు. సో ఇతడు ఇశ్రాయేల్ జాతిని నాశనం చేయడానికి నిలబడినట్టు చూపిస్తున్నాడు కానీ నిజానికి లోకంలో నీతిమంతులైన వారిని, లోకంలో దేవుని భక్తులైన వారిని, దేవుని కొరకు జీవిస్తున్న ప్రతి ఒక్కరిని లాగేస్తున్నాడు. ఏర్పరచబడిన వారు వీరైనంత వరకు ఏర్పరచబడిన వారిని సైతము లాగేయడానికి ప్రయత్నిస్తూ తన కార్యమును జరిగిస్తున్నాడు. చూడండి ఇక్కడ కూడా మోసమే, తన బ్రతుకే మోసం. ఈ మోసంతోనే పాలిస్తున్న ఇతను ఎప్పుడైతే 3.5 సంవత్సరాలు దాటిపోయిందో, 3.5 సంవత్సరాలకి రాజ్యం స్థిరపడిపోయిందో శ్రమ దినాలు
7 సంవత్సరాల కాలం రెండు భాగంలో మనం చెప్పుకున్నాం. 3.5 సంవత్సరం ఒకటి, 3.5 సంవత్సరం. మొదటి 3.5 సంవత్సరం 10 మంది అధిపతులను పెట్టి పాలిస్తాడు. ఎప్పుడైతే 3.5 సంవత్సరం దాటిపోయింది, ఎప్పుడు ఈ ఏర్పరచుకుని కనిన బిడ్డను ఎత్తబడిపోయాడు, వెంటనే సాతాను ఏం చేస్తాడంటే తనే రాజుగా బయలుదేరిపోయి తనే దేవుడిగా బయటకు వచ్చి, ఎందుకంటే రాజ్యం స్థిరపడిపోయింది. ఇక రాజ్యంలో అంతా ఒకటే, ఒకే మాట, ఒకే పద్ధతి. ఇంతవరకు తను పాలించి తను ఏం చేస్తుంటే వారు 10 మంది అధికారం తనకి ఇచ్చినట్టు మనం చూడగలుగుతున్నాం. ఎప్పుడైతే ఇచ్చాడో తనే రాజుగా అయ్యి, తనే దేవునికి ప్రతినిధిగా, తనే మెస్సేగా దేవునికి పవిత్రమైన ఆలయంలో ప్రవేశించి, దేవునికి ఆలయంలో అపవిత్రమైన దాన్ని, నిషిద్ధమైన దాన్ని బలి ఇవ్వడం మనం గమనించగలం. ఎప్పుడైతే అపవిత్ర దాన్ని, నిషిద్ధమైన దాన్ని బలిస్తారో అప్పుడు ఇశ్రాయేలు తిరుగుబాటు చేస్తారు. ఇద్దరు మా మెస్సే కాదని. ఎప్పుడైతే తిరుగుబాటు చేసినప్పుడు వాళ్ళని అణిచేయాలని, వాడిని చెప్పాలని, వాళ్ళని రకరకాల హింసలు గురి చేయాలని ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నించినప్పుడు వీరు తప్పించుకొని వెళ్ళిపోవడాన్ని అడవిలో పారిపోవడం సూచనగా ఉంది. వీళ్ళు తప్పించుకోవడానికి అడవిలోకి పారిపోతారు. దేవుడు ఏర్పరిచిన స్థలానికి పోతారు. అదే స్త్రీ అడవిలోకి పారిపోవడానికి సాదృశ్యంగా ఉన్నది. వీరు ఈ శ్రమను తప్పించుకోవడానికి, ఇక అంత్యక్రీస్తు యొక్క భయంకరమైన పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి వీళ్ళు ఏం చేస్తారంటే అడవిలోకి పారిపోతారు. కాబట్టి ప్రియులారా, ఈ స్త్రీ గురించి, ఘట సర్పం గురించి, ఆమె అడవిలో దాగున్న దాని గురించి విషయం అర్థమయ్యా అనుకుంటాను. అయితే మనం చేయవలసింది ఏంటంటే చివరి దినములలో ఉన్నాం. ఇది ఇశ్రాయేల్ జాతికి మాత్రం చెందిందే మాత్రం కాదు, ఇది లోకములు జీవిస్తున్న సర్వ మానవాళికి సంబంధించిన విషయం. క్రీస్తు రక్తంలో కడగబడి, క్రీస్తు రక్షణలో విమోచింపబడి, మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్తిసం పొందిన క్రైస్తవుడైన నీకు నాకు కూడా ఇది చెందుతుంది. ఎందుకంటే కడవరి దినంలో జీవిస్తున్న నీవు నేను మన రక్షణను కాపాడుకొని, మన పరిశుద్ధతను, మన పవిత్రతను కాపాడుకుంటే కానీ ఆ రాకడలో మనం ఎత్తబడలేము, ఆ రాకడలో మనము విడుదల పొందలేము. ఆ రాకడలో మనం ఒకవేళ విడుదల పొందలేకపోతే భయంకరమైన శ్రమలను మనము అనుభవించాలి. అవి మనము తాళలేము, అవి మనము తట్టుకోలేము. కాబట్టి ప్రియమైన సంగమా, ప్రియ జనాంగమా, మనం చేయవలసింది ఏంటంటే మన విశ్వాసాన్ని, మన రక్షణను కాపాడుకొని, దేవుడు చూపిస్తున్నట్టు దేవుడి సన్నిధిలో మన పరిశుద్ధతను, మన పవిత్రతను కాపాడుకొని అంత్యం వరకు మన విశ్వాసాన్ని కాపాడుకున్నట్లయితే దేవుడు పిలిచినప్పుడు మనం కూడా ఆ యుద్ధము చెందగలం. దేవుడు పిలిచినప్పుడు మనం కూడా మన ఈ శరీరాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క మహిమ శరీరాన్ని ధరించుకొని క్రీస్తు ఉగ్రత నుంచి, సాతానిక శ్రమల నుంచి, బాధల నుంచి మనము విడుదల పొందగలము. లేని ఎట్లా ఆ భయంకరమైన శ్రమలకు మనము గురి అయిపోతాం. ప్రియుడా, అటువంటి శ్రమలకు గురి అవ్వడానికి ఆ నీవు నేను రక్షింపబడింది. రక్షింపబడటకే మనం పిలువబడ్డాం, కొనబడ్డాం, కానీ ఉగ్రత పాలొకటకు కాదు. కనుక ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ వాక్యం వినిచిన మనము ఈ ఉద్దేశం, దేవునికి ఉద్దేశం మనం గ్రహించి రక్షింపబడిన నీవు నేను మన రక్షణ కాపాడుకుంటూ, మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ, మన భక్తిని కాపాడుకుంటూ అంచెం వరకు మనము దేవుడి సన్నిధిలో జీవించగలిగినట్లయితే, అంచెం వరకు దేవునితో మన సహవాసం కలిగినట్లయితే, దినదినం మనం వినిచిన వాక్యం బట్టి మన జీవితంలో చక్కపరచుకోవచ్చు. దేవుడి సన్నిధిలో బలపడుతూ ఎదుగుతూ ఉంటే మన కొరకు ఏర్పాటు చేయబడే స్థలంలోనికి ఆ సమయంలో మనం కూడా రెప్పపాటు ఆయనతో పాటు కొనుక్కోబడుతుంది. అటువంటి ధన్యకరమైన జీవితము ప్రభు సన్నిధిలో కలిగి మనందరము జీవించి ఆయన రాకుండా ఎత్తబడాలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి వాక్యం మనందరూ హృదయంలో ఫలింపజేయను కాక. ఆమేన్. ప్రార్థన. స్తోత్రం నాయన, ఇంతవరకు నీ యొక్క మాటలను తండ్రి ప్రభువా, నీకు బిడ్డల పట్ల నీకు ఉద్దేశంలోని బయలుపరుచున్నాం తండ్రి ప్రభువా. మాటలు వినినాం, చక్కగా మా హృదయంలో భద్రపరచుకుంటూ సహాయం చేయండి. దృష్టిని ఎత్తుకుని పోకుండా సహాయం చేసి కడవరి దినంలో జీవిస్తున్నాను మేము నీకు వాక్యంలో నీకు మాటలను మా హృదయంలో భద్రపరచుకోవచ్చు, మా ప్రవర్తనలను సరి చేసుకోవచ్చు. నీకు అంగీకరమైన, నీ రాకళ్ళు ఎత్తబడటకు యోగ్యమైన జీవితంలో కలిగి మేము ఆయుధపరచబట్టుకు తగిన విధమైన జీవితాలను మాకు దయచేసి సహాయం చేసి కృప చూపించి మహిమ పొందండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.